హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ శ్యామ్లీ. ఈరోజు శుక్రవారం కదా! ఇంకా శుక్రవారంతో పాటు మరొక విశేషం కూడా ఉందండి. ఈరోజు ఆ విశేషం ఏంటంటే, మన జీవితాల్లో వచ్చేటటువంటి సంకటాలన్నింటినీ తొలగించేటటువంటి సంకటహర చతుర్థి అనమాట ఈరోజు. ఈ సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని పూజిస్తే మనకి అడ్డుపడేటటువంటి సంకటాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఈరోజు ఈ వీడియోలో మనం శుక్రవారం పూజ మరియు సంకష్టహర చతుర్థి పూజ విధానం గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో డోంట్ స్కిప్ ద వీడియో. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బోలెడంత ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉంటుంది. మరొక చిన్న విషయం ఏంటంటే, మీరు నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయన్నమాట. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈరోజు శుక్రవారం నేను అమ్మవారికి పూజ చేయడానికి ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపలకైతే పసుపు కుంకుమ అలంకరించుకుని నైవేద్యం కింద ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని రెడీ చేసుకున్నాను. ఇక్కడ స్వామివారికి జిల్లేడు మాల కూడా చూపించాను కదా, నేను వినాయకుల వారికి గుడికి పట్టుకెళ్ళడానికి జిల్లేడు పూలతో మాల కూడా అయితే రెడీ చేసుకున్నాను. స్వామివారికి ఇష్టం కాబట్టి గరికను కూడా రెడీ చేసుకున్నాను అనమాట. ఈరోజు ముందుగా శుక్రవారం పూజ అయితే ఇంటి దగ్గర కంప్లీట్ చేసుకున్నాను. అమ్మవారికి ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించి అమ్మవారి స్తోత్ర పారాయణాలు చదివి అమ్మవారికి నైవేద్యం కింద పరమాన్నాన్ని పెట్టి అలాగే కనకదార స్తోత్రాన్ని కూడా చదువుకున్నాను. ఈ కనకదార స్తోత్రం చదవడానికి నియమాలు ఎలా చదవాలి ఏంటి అన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. ఎప్పుడో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేయండి. అలాగే రేపు శనివారం కదండి. ఈ వైశాఖ మాసంలో ఇప్పుడు మనం వైశాఖ మాసంలో ఉన్నాం కదా, ఈ వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శనివారాలు ఆ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం కదండి. ఈ వైశాఖ మాస శనివారాలు ఆ విష్ణుమూర్తికి కూడా పూజ ఏ విధంగా చేయాలో మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది. ఆ వీడియో లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఒకసారి చూసేయండి. ఖచ్చితంగా విష్ణు ఆలయానికి అయితే వెళ్ళి శనివారం నేను చెప్పినటువంటి పూజా విధానం పాటించండి, చాలా మంచి జరుగుతుంది. సో ఇక ఈరోజు వీడియోలోకి వస్తే అమ్మవారి పూజ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. ఈ శుక్రవారం సంకటార చతుర్థి కూడా ఉంది కదా, దాని గురించి కూడా తెలుసుకుందాము. సంకష్టహర చతుర్థి ప్రతీ నెల కూడా పౌర్ణమి వెళ్ళిన తర్వాతతో వచ్చేటటువంటి చవితిని సంకష్టహర చతుర్థి అని అంటామండి. పేరులోనే ఉంది కదా, సంకటహర అంటే మన జీవితంలో వచ్చేటటువంటి సంకటాలన్నింటినీ కూడా హరించేటటువంటిది అని అర్థమండి. ఈ పౌర్ణమి వెళ్ళిన తర్వాత చూడండి చవితిని సంకటహర చతుర్థి అంటారు కదా. ఇలాగా ప్రతీ నెల కూడా ఈ వ్రతాన్ని ఆచరించేవారు చాలామంది ఉంటారనమాట. ఈ వ్రతాన్ని 5 లేదా 11 లేదా 21 లేదా 41 లేదా సంవత్సర కాలం అన్నట్టుగా అనుకుని వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ సంకటహర చతుర్థి రోజు ఆ స్వామివారిని వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకి జీవితంలో ఎదురయ్యేటటువంటి సంకటాలన్నింటినీ కూడా ఆ స్వామివారు తొలగిస్తారండి. ఇలాగ ప్రతి నెల కూడా వ్రతాన్ని ఆచరించేవారు చాలామందే ఉన్నారు. ఇక ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలారా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి గరికను జిల్లేడు పూలను పూజకి సమకూర్చుకోవాలి. అలాగే స్వామివారికి నైవేద్యం కింద బెల్లంతో చేసినటువంటి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యం కింద రెడీ చేసుకోవచ్చు. ఇవన్నీ సిద్ధం చేసుకుని స్వామివారి పూజకైతే కూర్చోవాలి. మామూలుగా మనం ఉదయాన్నే ఉన్నటువంటి తిథిని బట్టి ఆ రోజు పూజ చేస్తాం కదండి. కానీ ఈ సంకటహర చతుర్థికి సాయంత్రం చవితి తిథి ఉండాలి. సాయంత్రం చవితి తిథి ఉన్న రోజున సాయంత్రం పూట ఈ పూజనైతే చేస్తారు. ఈరోజు శుక్రవారం మే 16వ తారీఖున సాయంత్రం పూట చవితి తిథి ఉంది. అందుకని ఈరోజు సాయంత్రం అయితే పూజ చేసుకోవచ్చు. పొద్దున్న మామూలుగా ఉదయాన్నే నార్మల్గా పూజ చేసేసుకుని అమ్మవారికి స్వామివారికి కూడా ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష సమయంలో స్వామివారికి పూజ చేసుకోవాలి. ఈరోజు ఉదయం పూజ అయిన తర్వాత ఏదైనా స్వామివారి విఘ్నేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన గరికను జిల్లేడు పూలను కూడా ఈరోజు స్వామివారికి ఆలయంలో సమర్పించడం వల్ల చాలా మంచిది. స్వామివారికి ఇష్టం కదండి గరికను జిల్లేడు పూలు అంటే, అందుకని అవి ఖచ్చితంగా సమకూర్చుకోండి ఉదయం సాయంత్రం పూజకు కూడా. ఇక ఉదయం పూజ అయిన తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండి, ఉపవాసం అంటే కటిక ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదండి. ఏదైనా
పళ్ళు పాలు తీసుకుని ఉపవాసం ఉండొచ్చు. ఉపవాసం ఉండి సాయంత్రం మన ఇంటికి ఈశాన్యంలో పూజనైతే ప్రారంభించుకోవాలి. సాయంత్రం కూడా మళ్ళీ తలస్నానం చేసి స్వామివారి పూజకి అన్నీ సిద్ధం చేసుకోవాలి. మన ఇంటికి ఈశాన్యంలో చక్కగా నీళ్ళతోటి కడిగేసి ముగ్గు వేసుకుని, పద్మ ముగ్గు వేసుకుని ఒక పీటను ప్రతిష్ఠించి, ఆ పీటకు పసుపు కుంకుమతో అలంకరించి, పీట మీద స్వస్తిక్ను వేసి, దాని మీద ఎర్రటి వస్త్రాన్ని పరుచుకుని, మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా గణపతి ఫోటోను కానీ లేదా గణపతి విగ్రహాన్ని కానీ జిల్లేడు ఆకు పెట్టి జిల్లేడు ఆకు మీద ప్రతిష్ఠించుకోవాలి. మీ దగ్గర శ్వేతార్థ గణపతి ఉంటే ఇంకా మంచిదండి. శ్వేతార్థ గణపతి విగ్రహం ఉంటే దాన్ని జిల్లేడు ఆకు మీద పెట్టి ఆ పీట మీద ప్రతిష్ఠించుకోవాలి. ఇక స్వామివారికి ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసేటటువంటి కుందుల కింద కూడా జిల్లేడు ఆకులు పెట్టడం చాలా మంచిది. ఇక సంకటనాశన గణేశ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుందండి. దీపారాధన చేసిన తర్వాత, ఆచమనం అన్నీ అయిన తర్వాత స్వామివారికి ఈ సంకటనాశన గణేశ స్తోత్రం అనేటటువంటి స్తోత్రాన్ని పఠించుకోవాలి. ఇక ఈ పఠనం అయిపోయిన తర్వాత సంకటహర చతుర్థి వ్రత కథ ఉంటుందండి. ఆ సంకటహర చతుర్థి వ్రత కథను చదువుకుని స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి పూజ చేసుకోవాలి. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేయించడానికి బ్రాహ్మణులు ఉంటే ఇంకా మంచిదండి. చక్కగా బ్రాహ్మణులు పక్కనుంటే మనకి ఏదైనా తెలిసిదేని పొరపాట్లు కూడా లేకుండా చక్కగా ఏ లోటు లేకుండా స్వామివారికి వ్రతం చేసుకోవచ్చు కదా. అందుకని ఏదైనా బ్రాహ్మణులు ఉంటే ఇంకా మంచిది. వాళ్ళతో మనం వ్రతం చేయించుకోవడం వల్ల పూర్తి వ్రత ఫలితం అయితే మనకి లభిస్తుంది. ఈ వ్రతాన్ని ఇలాగా కొన్ని సంవత్సరాలుగా ఆచరించేవారు చాలామంది ఉన్నారని చెప్పాను కదా. అలాగా చక్కగా బ్రాహ్మణులతో చేయించుకోవడం వల్ల ఇంకా మంచిది. ఈ విధంగా స్వామివారికి పూజ ముగించుకుని చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రుడికి ఆజ్ఞం ఇచ్చి అప్పుడు ఉపవాసం చెల్లించాలి. ఈ విధంగా స్వామివారి పూజ చేయడం ద్వారా మన జీవితంలో ఎదురయ్యేటటువంటి అడ్డంకులు, అవాంతరాలు అన్నింటినీ కూడా ఆ స్వామివారు తొలగిస్తారండి. అంతా మంచిగా జరుగుతుంది. ఇదంతా ఉపవాసం ఉండి వ్రతం చేయలేని వారు ఈ సంకటహర చతుర్థి రోజున ఆ విఘ్నేశ్వర ఆలయానికి ఆవు పాలు గరికను తీసుకుని వెళ్ళి ఆవు పాలతో స్వామివారికి అభిషేకం చేయించి గరికను సమర్పించడం వల్ల కూడా ఆ స్వామివారి అనుగ్రహం మన మీద ఉంటుందన్నమాట. సో ఇదండి వీడియో. నేనైతే ఈరోజు ఇంటి దగ్గర పూజ ముగించుకుని ఆ స్వామివారి వినాయకుడు స్వామివారి దర్శనార్థమై వెళ్ళి ఆయనకి జిల్లేడు మాలనైతే వేయించాననమాట. వేసి స్వామివారి దర్శనం చేసుకున్నాను. అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి మా గంగానమ్మ అమ్మవారి ఆలయానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఈరోజు చాలా బాగా జరిగింది స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం కూడా. సో ఇదండి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.